Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మౌనిక. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే. గుంటూరు పశ్చిమ గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి విడుదల రజనీ గారు ఇక గెలుపు ఆవిడదే, కొన్ని అటాక్స్ కూడా జరిగాయి, అయినప్పటికీ ఫుల్గా ప్రచారం చేసి ఉన్నారు. కానీ ఆవిడ మార్పు జరిగింది కదా, అంటే చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకి వచ్చారు. అండ్ ఈ మార్పుని ఎలా తీసుకోవాలని మళ్ళీ ఒకసారి వైసీపీ ప్రయోగించిన అస్త్రానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ ఇదేమైందంటే 2014 అలాగే 2019 రెండు ఎన్నికల్లోనూ వైకాపా విజయం సాధించాల. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పడింది గుంటూరు పశ్చిమ. అంటే అంతకుముందు గుంటూరు 2 అని ఉండేది, గుంటూరు 1, గుంటూరు 2. గుంటూరు 2గా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ మేడూరు నాగేశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధులు, అట్లాగే చేబ్రోల్ హనుమయ్య గారు, నిశంకర్రావు వెంకటరత్నం గారు, గాదె వీరాంజనేయ శర్మ గారు, చదలవాడ జయరాంబాబు గారు 2 సార్లు, వాళ్ళు వీళ్ళందరూ 2 సార్లు. తర్వాత చల్లా వెంకటకృష్ణారెడ్డి, డాక్టర్ శనక్కాయల అరుణ గారు, ఇట్లా వీళ్ళందరూ గెలిచినటువంటి ఒక నియోజకవర్గం. 2004లో 2004, 2009, 2014, 2019 ఒకసారి పరికించి చూస్తే 2004 మీకు టి వెంకట్రావు అని ఒక వెనుకబడిన తరగతులకు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీలో. వాస్తవానికి కాపులు, ముస్లిం మైనార్టీలు, బ్రాహ్మణులు, వైశ్యులు, కమ్మ 5 సామాజిక వర్గాలు ప్రధానంగా కనిపిస్తాయి. వెనుకబడిన తరగతులు కూడా చెదురుమదురుగా ఉన్నప్పటికీ 5 ప్రధానంగా కనిపిస్తాయి. గుంటూరు తూర్పుకు వెళ్ళేటప్పటికి ముస్లిం మైనార్టీలు చాలా ప్రాధాన్య క్రమంలో కనిపిస్తారు, కాపులు కనిపిస్తారు, వైశ్యులు కూడా ఉన్నారు అక్కడ కూడా. ఇక్కడ ఏమైందంటే 2004లో వెనుకబడిన తరగతులకు అవకాశం ఇచ్చేటప్పటికి తెలుగుదేశం కాపులకు అవకాశం ఇచ్చింది. టీవీ రావు గారు దాక్షిణ్య విద్యా సంస్థల అధినేత తలుపునూరు వెంకటేశ్వర గారు ఇచ్చేటప్పటికి ఇక్కడ వెనుకబడిన తరగతులు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, ఇవన్నీ కూడా 2004లో వెనుకబడిన తరగతులకి ఇక్కడ మార్గం సుగమమైంది. 2009కి వచ్చేటప్పటికి ఏమైందంటే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెదకూరపాడు విడిచిపెట్టి గుంటూరు పశ్చిమానికి వచ్చి గుంటూరు పశ్చిమ 2009లో ఏర్పడింది. కన్నా లక్ష్మీనారాయణ గారు పోటీ చేసి, కాపులతో పాటు కమ్మలు కూడా ఉన్నారు కాబట్టి కమ్మలకి ఇద్దామని చెప్పేసి తెలుగుదేశం ప్రయోగాత్మకంగా చుక్కపల్లి రమేష్ని కమ్మ సామాజిక వర్గానికి ఇచ్చింది. అయినప్పటికీ కన్నా లక్ష్మీనారాయణ గారు పైచేయి సాధించి దీనిని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేశారు, కాపుల ఖాతాలో వేశారు. అంటే కాపులంత క్రితం నిశంకర్రావు వెంకటరత్నం గారు, మేడూరు నాగేశ్వరరావు గారు, డాక్టర్ శనక్కాయల అరుణ గారు వీళ్ళు గెలిచినటువంటి ఒక సంప్రదాయం. 14కి వచ్చేటప్పటికి ఏమైందంటే మీకు ఈసారి రెడ్లకి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. చాలామంది కమ్మలు పోటీ పడ్డారు. కమ్మలతో పాటు కాపు సామాజిక వర్గం నుంచి చందు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు పోటీ పడ్డారు. పోటీ పడినప్పటికీ 2014లో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అవతలేమో లేళ్ల అప్పిరెడ్డి గారు, వైకాపా కూడా రెడ్డికి ఇచ్చింది. రెడ్డి వర్సెస్ రెడ్డిగా మారింది పోటీల్లో. రెడ్లు ఉన్నారు, లేరని కాదు, కానీ అక్కడ తక్కువ. 19కి వచ్చేటప్పటికి ఏమైందంటే అసలు ఎవరూ ఊహించని విధంగా శనక్కాయల అరుణ గారి కుమారుడు వారు ప్రయత్నించారు, చంద్ర సాంబశివరావు గారు ప్రయత్నించారు తెలుగుదేశంలో. వీళ్ళు ఎవరినీ కాదని 2014లో గుంటూరు తూర్పు నుంచి ఓడిపోయిన వైశ్య సామాజిక వర్గానికి చెందిన మద్దాలి గిరిగారిని తీసుకొచ్చి తెలుగుదేశం ప్రయోగం చేసింది, గెలుపొందింది, సీటు గెలిచారు. గెలిచిన తర్వాత ఏమైంది, మద్దాలి గిరిగారు వైకాపాలకు వెళ్ళిపోయారు. తర్వాత వెళ్ళిపోయి వైకాపాలో కొనసాగారు. అక్కడ వైకాపా అభ్యర్థిగా పోటీ చేసింది రిటైర్డ్ పోలీస్ అధికారి చంద్రగిరి యేసురత్నం గారిని వెనుకబడిన తరగతులకి, అక్కడ వెనుకబడిన తరగతులకే వైకాపా అవకాశం ఇచ్చింది. సరే, ఈసారి ఏం చేసిందంటే బాగా ఆలోచించి వెనుకబడిన తరగతులకు అవకాశం ఇవ్వాలి, అట్లాగే మరొక సామాజిక వర్గంతో వీళ్ళకి అనుబంధం ఉండాలి అని ఆలోచించి విడుదల రజనీ గారిని తీసుకొచ్చారు. విడుదల రజనీ గారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ భర్త కుమారస్వామి గారు కాపు సామాజిక వర్గం. 2 సామాజిక వర్గాలు, అట్లాగే ముస్లిం మైనార్టీలు, షెడ్యూల్ క్యాస్టు, రెడ్డి, ఇదంతా వైకాపా ఓట్ బ్యాంక్ కాబట్టి మనం గెలుస్తామనేటటువంటి ఒక సమీకరణ ఇక్కడ వైకాపా వాళ్ళు చేశారు. విడుదల రజనీ గారు ఆవిడ నియోజకవర్గంలో ఎంత ప్రతిష్టాత్మకంగా ఆవిడ పర్యటిస్తారు, సోషల్ మీడియాలో కూడా అంతే ప్రతిష్టాత్మకంగా యాక్టివ్గా. అసలు 175 మంది ఎమ్మెల్యేలో హూ ఈజ్ యాక్టివ్ అంటే విడుదల రజనీ గారు అంత యాక్టివ్ లీడర్ మరొకరు కనపడరు సోషల్ మీడియాలో. అట్లాగే చిలకలూరుపేట నియోజకవర్గంలో కూడా ఆవిడ గెలిచిన
రోజు నుంచి కూడా ఆవిడ మంత్రి అయ్యి సచివాలయానికి వచ్చేంత వరకు కూడా ప్రతిరోజు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూనే ఉంటారు. అంటే ఒక టైం టేబుల్, ఒక ప్రొసీజరు, ఒక ఫార్మేటు, దాని ప్రకారం ప్రజల్ని కలవడం అనేది ఒక ప్రోగ్రామ్ కింద దాన్ని వాళ్ళు షెడ్యూల్ చేసేసుకున్నారనమాట. ఎప్పుడైతే నియోజకవర్గం మార్చారు, అయితే చిలకలూరుపేటలో ఆవిడ హోరాహోరీ పోరులోని గెలిచారు. 30,000, 40,000, 50,000 వైకాపా అభ్యర్థులు వాళ్ళు మెజార్టీ సాధిస్తున్నప్పటికీ ఆవిడ 8,000 పైచిలకు 9,000 లోపు ఓట్లతోనే ఆవిడ గెలుపొందారు. అదొక సామాజిక విప్లవం. చిలకలూరుపేటలో వెనుకబడిన తరగతులు విజయకేతనం ఎగురవేయడం అనేది ఒక సామాజిక విప్లవం. ఆ విప్లవాన్ని ఆవిడ సృష్టించారు. సృష్టించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం కైవసం చేసుకోవడం అనేది వైకాపాకి ఒక ఛాలెంజ్. అవును, గుంటూరు పశ్చిమ. సరే, కన్నా లక్ష్మీనారాయణ గారు 2009లో గెలిచారు. 14 ఎన్నికలకి భాజపాలో చేరారు. అప్పుడు వైకాపాలో చేరదాం అనుకున్న ఆయన భాజపాలో చేరారు. చేరిన తర్వాత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేశారు. ఏదో కొనసాగారు, అది జరిగింది. దాని సంగతులు మనందరికీ తెలిసిందే. తర్వాత మీకేమైందంటే క్షమించాలి, ఆయన 2019లో 19 ఎన్నికలకు ముందు వారు వైకాపాలో చేరారు. 2014లో వారు కాంగ్రెస్ అభ్యర్థిగానే వారు పోటీ చేశారు, ఓడిపోయారు. సరే, పక్కన పెడితే నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేశారు 2019 ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ పోటీ చేశారు, ఓడిపోయారు. సరే, ఇప్పుడు వీడు తెలుగుదేశంలోకి వెళ్ళి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. పెదకూరపాడు నుంచి గుంటూరు పశ్చిమ నుంచి సత్తెనపల్లికి వచ్చేసారు. ఆయనకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి నియోజకవర్గం ఆయనే లేకుండా చేసుకున్నారు అనుకోవాలో, లేకపోతే ఇట్లా పార్టీలు మారటం వల్ల ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారు అనుకోవాలో, అది వేరే అంశం. స్థాయి తగ్గడం అనేది వేరే అంశం. ఎందుకంటే 89 నుంచి పెదకూరుపాడులో అసలు అప్రతిహతంగా 2004 ఎన్నికల వరకు గెలిచి 2009లో మరొక మారు గుంటూరు పశ్చిమ నుంచి, అంటే ఓటమి ఎరుగని ఒక నేత రాజకీయాల్లో. అది పార్టీ మారినప్పటికీ గెలుపు ఆయన ఖాతాలో ఉండడం. 2009 వరకు ఆయన గెలుస్తూనే ఉన్నారు. అంటే 3 దశాబ్దాల పాటు గెలవడం అంటే సాధారణమైనటువంటి నాయకుడు కాదనమాట. సరే, ఆ ప్రస్తావన కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఏం చేసింది, ఇక్కడ కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ స్థానాన్ని దక్కించుకోవాలని చూసింది. 2019 ఎన్నికల్లో తోట చంద్రశేఖర్ గారు జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన భాజపా ద్వారా వస్తారా, జనసేన ద్వారా ఆయన వస్తారా గుంటూరు పశ్చిమానికి అన్నది కొన్ని రోజుల పాటు అసలు అక్కడ మామూలు చర్చ జరగల. జనసేన నుంచి తులసి ధర్మచరణ్ ప్రయత్నించాడు, అంటే ఈ కాపు సామాజిక వర్గం నుంచి. అట్లాగే డేగల ప్రభాకర్ తెలుగుదేశం నుంచి వారు ప్రయత్నించారు. భారతీయ జనతా పార్టీ నుంచి చందు సాంబశివరావు గారు ప్రయత్నించారు. ఇంతమంది ప్రయత్నించినా కూడా తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే వ్యూహాత్మకంగా ఇక్కడ గళ్ళా మాధవి గారు, ఆవిడేంటి పిడుగురాల మాధవి గారు అని అంటారు, ఆవిడ వెనుకబడిన తరగతులకు చెందినటువంటి నేత. భర్త కమ్మ సామాజిక వర్గం. ఇక్కడ వీరొక సమీకరణ. ఇక్కడ భర్త కాపు, రజనీ గారు బీసీ, ఇక్కడ భర్త కమ్మ, మాధవి గారు బీసీ. ఇట్లాంటి ఒక విచిత్రమైనటువంటి సమీకరణలతో ఈసారి బరిలో 2 మహిళా అభ్యర్థులు, బీసీ మహిళ అనేటటువంటి ఒక వార్ అక్కడ క్రియేట్ అయింది గుంటూరు పశ్చిమలో. ఎవరు గెలిచినా కూడా స్వల్ప ఓట్ల ఆధిక్యతతోనే గెలుస్తారు. టఫ్ ఫైట్ కంపల్సరీ. భారీ ఆధిక్యతలు, అద్భుతాలు, కనీవిని ఎరుగిన ఆధిక్యతలు, 15,000, 20,000, 25,000 ఓట్ల ఆధిక్యత వస్తుందనేది సాధ్యం కాదు. స్వల్ప ఓట్ల ఆధిక్యతతో గత ఎన్నికల్లో మద్దాలిగిరి గారు ఎన్ని స్వల్ప ఓట్ల 5,000 లోపు, 4,000 పైచిలకు 5,000 లోపు. అట్లా అంటే ఈసారి ఇంకా తగ్గొచ్చు ఆధిక్యత. హోరాహోరీ పోరు అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వైకాపాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే బీసీ ఓట్స్లో స్ప్లిట్ ఉంది. అట్లాగే కాపు ఓట్స్లో స్ప్లిట్ ఉంది. బీసీ ఓట్స్లో స్ప్లిట్, కాపు ఓట్స్లో స్ప్లిట్ ఉంది. రెడ్డి ఓట్స్లో స్ప్లిట్ లేదు. అండ్ ఆల్సో ఎస్సీ ఓటర్సు, ముస్లిం మైనారిటీ ఓటర్సు, వీళ్ళలో కూడా స్ప్లిట్ లేదు. ఇవి రజనీ గారి పాలిట వరం. మీకు తంపింగ్ మీకేంటంటే కమా ఓట్స్ సాలిడ్గా మీకు మాధవి గారికి వచ్చి, బీసీ ఓట్లో స్ప్లిట్, కాపు ఓట్స్లో స్ప్లిట్. ఈ స్ప్లిట్ అవుతున్నటువంటి ఓట్స్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అదే వీళ్ళ జయాపజయాల్ని నిర్ణయిస్తుంది. ఆ ఓట్ షేరింగ్ 1%, 1.5%, ఆ 1-2 ఆ పర్సెంట్ ఆ ఓట్ షేర్తోనే వీరి రూల్లో ఎవరో ఒకరు విజయం సాధిస్తారు. అంతకు మించి కనీవిని ఎరుగని ఆధిక్యతలు, అసలు ఆకాశం విరిగి పడిపోయింది, భూమి బద్దలైపోయింది అనేటటువంటి పరిస్థితి అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో లేదు. అయితే గుంటూరు పశ్చిమంలో 2 లేడీస్ ఉండడం, లేకపోతే అసలు వీళ్ళు ఈ నియోజకవర్గానికి 2 కొత్త. అవును.
లేడీస్ అవును. టఫ్ ఫైట్. ఓకే, సో మొత్తానికి ఒక కొత్త సమీకరణ ఇక్కడ వైసీపీ చేసింది అనుకోవాలా, కూటమి చేసింది అనుకోవాలా? ఇద్దరు చేశారు. ఇద్దరు కొత్త సమీకరణ చేశారు గుంటూరు పశ్చిమంలో. ఓ ఇద్దరి మధ్య హోరాహోరీ ఉంటుంది, ఎటు పాజిటివ్ వస్తుందో తెలీదు, ఆధిక్యత ఎక్స్పెక్ట్ చేయలేము అనేది గుంటూరు పశ్చిమ సిచ్యువేషన్. ఓకే, సో రాజకీయాల్లో ఇద్దరు లేడీస్ టఫ్ ఫైట్ అంటే అదొక డిఫరెంట్ సినారియో, అది మన గుంటూరు పశ్చిమలో కనిపిస్తోంది. ఆ వివరాలు ఇప్పటివరకు శ్రీకాంత్ గారు మనకు చెప్పారు. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. వెల్కమ్ మోనికా. కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.